సాధిద్దాం పార్లమెంట్ లో 42% బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే పార్లమెంట్ లో 42% బీసీ బిల్లులను వెంటనే పార్లమెంట్ లో బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే పార్లమెంట్ లో బీసీలకు 42% బిల్లును వెంటనే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధి లోపల ఇది జరగాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ పార్లమెంట్లో తక్షణమే బిల్లు పెట్టాలి. బీజేపీ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ పరిస్థితుల లోపల కూడా 42%తో పాటు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా చాలా అంశాలు చెప్పుకుంటూ పోతే 40 అంశాలు ఏదైతే ఆ రోజు చెప్పడం జరిగిందో వాటిని అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఈరోజు క్యాబినెట్లో 42% ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నామినేటెడ్ పదవులలో 42% ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అనేక మాకు బడ్జెట్ ఇవ్వడంలో ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే సంవత్సరానికి 1 కోటి అంటే ఈరోజు బీసీ సంఘాల పిలుపు మేరకు మరి తెలంగాణ మొత్తం బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు మా నాగేంద్ర అన్న చెప్పినట్లు అధికారంలో ఉన్న పార్టీలు ద్వంద్వ వైఖరి చేస్తూ వారు చెప్పేది ఒక మాట చేసేది ఒక మాట లాగా చేసి ఈరోజు మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో పెద్ద డిక్లరేషన్ చేసి బీసీలకు ఎన్నో ఆశలు పెట్టి మరి బీసీ ఓట్లు దండుకొని ఈరోజు వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నట్టు చేసి ఒక చట్టబద్ధత లేకుండా ఎలక్షన్కి వెళ్ళి మరి ఎలక్షన్స్ కూడా రద్దు కావడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. మీరు ఏదైతే చెప్పినరో ఆ మాట బీసీలకు చేయాలి. చట్టబద్ధతతోని 42% రిజర్వేషన్ కల్పించి మీరు ఎలక్షన్స్కి వెళ్ళాలి. ఈ ఎలక్షన్స్ ఒకటే